హలో, వెల్కమ్ టు అద్వైత్ బ్రహ్మ. సో ఈ వీడియోలో మనం పాకెట్ బేస్ ఎట్లా సెటప్ చేయాలి, ప్లస్ పాకెట్ బేస్ సెటప్ చేసిన తర్వాత దాన్ని బ్లేజర్ వెబ్ అసెంబ్లీ అప్లికేషన్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి. సో అదంతా ఆల్రెడీ ఆల్రెడీ నేను చేస్తున్నాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ పాకెట్ బేస్ డాకర్ బేస్గా ఇన్స్టాల్ చేసి డాకర్ బేస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే నేను దీంట్లో గూగుల్లోకి వెళ్ళి పాకెట్ బేస్ అని సెర్చ్ చేస్తే పాకెట్ బేస్.io అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీకు డాక్యుమెంటేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఉంటాయి. సో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేస్తున్నారు, మీకు విండోస్ వస్తుంది. ప్లస్ అట్లనే మ్యాక్లో ఉంటే మ్యాక్, లైనక్స్లో ఉంటే లైనక్స్, ఇట్లాంటి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా సెటప్ చేసుకోవచ్చు. బట్ అట్లా కాకుండా ఓన్లీ డాకర్ కంపోజ్తోని చేసుకోవాలనుకుంటే డాకర్ కంపోజ్తో కూడా సెటప్ చేసుకోవచ్చు యూజింగ్ డాకర్. సో ఇదేదైతే డాకర్ ఫైల్ ఉందో ఇది కంప్లీట్గా కాపీ చేసుకొని మీరు డాకర్ ఫైల్ బిల్డ్ చేసుకొని దాని నుంచి డాకర్ కంపోజ్ ఫైల్ని జనరేట్ చేసుకుంటే, సో దాంతో మనం ఈ పర్టికులర్ హోస్ట్ పైన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది, పాకెట్ బేస్ అప్లికేషన్. సో ఈ విషయంలోకి వస్తే ఇక్కడ నేను ఆల్రెడీ డాకర్ ఫైల్ అనేది సెటప్ చేసుకున్నాను, అక్కడ నుంచి కాపీ చేసుకొని. సో ప్రస్తుతానికి ఇది డాకర్ ఫైల్. ఈ డాకర్ ఫైల్ కంప్లీట్గా 8080 పోర్ట్, లోకల్ పోర్ట్లో రన్ అవుతుంది విత్ ఇన్ డాకర్. సో నేను డాకర్ కంపోజ్ కూడా సెటప్ చేసుకున్నాను. సో దీని లోపల మనకి సర్వీసెస్, దాని తర్వాత పాకెట్ బేస్, కాంటాక్ట్స్ ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది కదా, అదే కాంటాక్ట్స్ కింద తీసుకుంటుంది. సో డాకర్ ఫైల్ మెన్షన్ చేస్తున్నాను, డాకర్ ఫైల్ అని చెప్పి ఈ పాత్లో. సో పోర్ట్ అనేది 8080 రన్ అవుతుంది కాబట్టి ఆ లోకల్లో ఇది 8598లో రన్ కావాలని చెప్పి పెట్టుకున్నాను. సో మీకు వాల్యూస్ పెట్టుకోవాలనుకుంటే వాల్యూస్ని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇది రన్ అవుతుంది ఆల్రెడీ నా దాంట్లో అప్లికేషన్, నా డాకర్లో ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఇఫ్ యూ గో టు 8598 అది చూపిస్తుంది ఆల్రెడీ. 8598 పోర్ట్ పైన నా లోకల్ హోస్ట్లో ఈ పాకెట్ బేస్ అనేది రన్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇది మీకు బేసిక్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఆఫ్టర్ సెటప్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే దాంతోపాటు లాగిన్ అయిపోతుంది. దీని లోపల మీకు మెయిన్గా ఇక్కడ కలెక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ లోపల నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు లాగ్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ లాగ్స్ సెక్షన్ కూడా ఉంటుంది. దాని లోపల డిఫరెంట్ ఏ ఏపీఐ ఎండ్ పాయింట్ నువ్వు కాల్ చేస్తున్నావు ఆ ఏపీఐ ఎండ్ పాయింట్కి సంబంధించిన లాగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ సెట్టింగ్స్లో అప్లికేషన్ సెట్టింగ్స్ ఉంటుంది. అప్లికేషన్కి ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలని నేమ్ ఇచ్చుకోవచ్చు, అప్లికేషన్ యూఆర్ఎల్ చేంజ్ చేసుకోవాలన్నా, రేట్ లిమిట్ పెట్టుకోవాలన్నా, బ్యాచ్ ఏపీఐ సెట్ చేసుకోవాలన్నా కానీ అవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ సెట్టింగ్స్, ఎస్ఎంటీపీ మెయిల్ సర్వర్ కావాలనుకుంటే ఎస్ఎంటీపీ మెయిల్ సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎంటీపీ సర్వర్ హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. మీకు ఎస్ఎంటీపీ సర్వర్ లేదు అనుకుంటే గూగుల్ జీమెయిల్ ఎస్ఎంటీపీ కూడా సెట్ చేసుకోవచ్చు. దానికి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవన్నీ సెట్ చేయాలి. ఇది ఈ సెటప్ ఎట్లా చేయాలని చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఫైల్ స్టోరేజ్, ఇది S3 బకెట్తో అయితే వస్తుంది. S3 బకెట్ AWSలో S3 బకెట్ ఉంటాయి కదా, దాని లోపల కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి. దాని లోపల S3 బకెట్ క్రియేట్ చేస్తే దానికి ఒక ఎండ్ పాయింట్, బకెట్ నేమ్, రీజియన్, యాక్సెస్ కీ, సీక్రెట్ అవన్నీ అక్కడ ఉంటుంది. వీటిని తీసుకొచ్చి దీని లోపల పేస్ట్ చేస్తే చేస్తే మీరు ఇక్కడైతే ఏదైతే బ్యాకప్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ ఆ S3 బకెట్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. సో ఈ సెటప్ కూడా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను దీనిపైన కూడా ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఇది బ్యాకప్స్. ఇనిషియలైజ్ న్యూ బ్యాకప్ అని ఉంది, క్లిక్ చేస్తే పర్టికులర్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల డేటాతో ఎంటైర్ బ్యాకప్ అనేది జనరేట్ అవుతుంది, మనం లోకల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లనే ఆటో బ్యాకప్, స్టోర్ అండ్ బ్యాకప్స్, S3 సర్వీస్, S3 స్టోరేజ్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ ఫైల్ స్టోరేజ్ ఏదైతే పెట్టామో సేమ్ అట్లనే ఇక్కడ ఇచ్చేస్తే మన బ్యాకప్స్ అన్నీ కూడా వెళ్ళి S3 బకెట్లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ క్రాన్ వెబ్స్,
క్రాన్ జాబ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అప్లికేషన్స్ ఏ టైంలో ఏ పర్టికులర్ టైంలో అది ఇన్వోక్ అవ్వాలో ఆ టైం ఇచ్చేస్తే క్రాన్ జాబ్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడికి వెళ్ళి దీని లోపల ఒక కలెక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. సో కలెక్షన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ కలెక్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకుని కలెక్షన్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను టుడూస్ అని ఇస్తున్నాను, టుడూస్ అని ఇచ్చేసినాను. సో ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. దీని లోపల ఫీల్డ్స్లో మనకి ప్లేన్ టెక్స్ట్, లిస్ట్ ఆఫ్ సేల్స్, నంబర్, బూలియన్, ఈమెయిల్, యూఆర్ఎల్, డేట్ టైం, ఆటోగేట్ అలాంటి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి అయితే నేను ప్లేన్ టెక్స్ట్ చేస్తున్నాను. దీని లోపల టూల్స్ కాబట్టి టూల్ అని ఇస్తున్నాను, ప్లేన్ టెక్స్ట్ టూల్. అండ్ బూలియన్ వాల్యూ కూడా ఒకటి తీసుకుంటున్నాను, ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి. ఇది కంప్లీటెడా కాదా అని చెప్పి నేను బూలియన్ వాల్యూ అది తీసుకున్నాను. సో ఈ రకంగా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ రూల్స్. సో దీని లోపల మనకి ఓన్లీ అథెంటికేటెడ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ అన్ని అథెంటికేషన్ ఆ పర్మిషన్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను అథెంటికేషన్ యూజర్ కాకుండా మిగిలిన అన్ని పబ్లిక్గా పెడుతున్నాను ప్రస్తుతానికి. సో ఈ టూల్స్ అనేవి అయితే జనరేట్ అయిపోయింది. దీని లోపల కొన్ని టూల్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఇంటిగా ఇచ్చేస్తే ఐడి అనేది ఆటో జనరేటెడ్ ఉంటుంది, అది జిఐడి వాల్యూ ఒకటి తీసుకుంటుంది. సో టూ అనేది మనం ఏదైనా ఒక టూ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మనకి రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదే సేమ్ థింగ్ మనం అప్లికేషన్ నుంచి బిల్డ్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ అప్లికేషన్ ఒకటి సెటప్ చేసేస్తాను. దాని లోపల అథెంటికేషన్ అండ్ అథరైజేషన్ ప్లస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో క్రియేటెడ్. ఐ విల్ షో యూ. సో ఇది డాకర్ అండ్ డాకర్ కంపోజ్ ఫైల్స్. ఈ 2 ఫైల్స్ ఉంటే మీకు ఈ పీవీ మైగ్రేషన్స్, పీవీ పబ్లిక్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది దాని లోపల నుంచి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకున్నాను, బ్లేజర్ వెబ్ అసెంబ్లీ. సో బ్లేజర్ వెబ్ అసెంబ్లీలో ఈ HTTP బేస్ అడ్రస్ ఏదైతే ఉందో క్లయింట్, HTTP క్లయింట్, దీని లోపల మనం అడ్రస్ అనేది అయితే ఇచ్చుకోవాలి. సో ఇక్కడైతే 0018090 అని ఉంది. సో ఇక్కడ బేస్ URI అని ఉంది. www.rootలోకి వెళ్తే మనకి ఇక్కడ apps.json అని ఉంటుంది. సో దీని లోపల నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ URL ఏదైతే ఉందో ఆ URL ఇస్తున్నాను. సో URL పైన అది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్లో లోకల్ స్టోరేజ్ సర్వీస్, దిస్ ఇస్ ఫర్ అథెంటికేషన్ అనమాట. అథెంటికేషన్కి గెట్ లోకల్ స్టోరేజ్ సర్వీస్ ఏంటంటే ఏదైనా డేటా అప్లికేషన్ నుంచి వచ్చింది ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ని లోకల్ బ్రౌజర్లో స్టోర్ చేసుకోవడానికి లోకల్ స్టోరేజ్ సర్వీస్ అనేది అయితే యూజ్ చేస్తాము. సో ఫర్ సెషన్స్ అండ్ కుకీస్ అట్లా కాకుండా ఓన్లీ కస్టమర్ అథెంటికేషన్ కోసం ఇది యూజ్ చేస్తున్నాం. దీని లోపల గెట్ ఐటమ్ అసైన్, సెట్ ఐటమ్ అసైన్, రిమూవ్ ఐటమ్ అసైన్, ఈ 3 ఫంక్షన్స్తోనే ఎంటైర్ లోకల్ స్టోరేజ్ అనేది మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ ఉంటుంది, లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. ఇది నేటివ్ JS ఫంక్షన్స్. ఇట్లా కాకుండా మనం డైరెక్ట్ లోకల్ బ్లేజర్ టు లోకల్ స్టోరేజ్ అని నెగెట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది, దాని లోపల నుంచి కూడా చేసుకోవచ్చు. బట్ నేటివ్ JS జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి సో ఐ జస్ట్ క్రియేటెడ్ దిస్ వన్ ఫంక్షన్, వన్ సర్వీస్. ఈ సర్వీస్ వల్ల మనకి లోకల్ స్టోరేజ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడం కానీ దాని లోపల ఇన్సర్ట్ చేయడం కానీ అట్లాంటివన్నీ మనం దీని లోపల నుంచి చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పాకెట్ బేస్ సర్వీస్ అనేది అయితే ఒకటి క్రియేట్ చేస్తాం. దీని లోపల అథెంటికేషన్ రిలేటెడ్, ఆథరైజేషన్ రిలేటెడ్ అవన్నీ సర్వీసెస్ అన్ని దీని లోపల మెన్షన్ చేసుకున్నాం. సో ఈజ్ అథెంటికేటెడ్ అసింగ్ అనేది అది అథెంటికేటెడ్ సర్వర్, మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ అథెంటికేటెడా కాదా, యూజర్ లాగిన్ అయి ఉన్నా లేదా అది చెక్ చేస్తారు. ప్లస్ కరెంట్ యూజర్ ఎవరైతే కరెంట్గా లాగిన్ అయి ఉన్న యూజర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవైతే మనకి ఇది గెట్ చేసేస్తారు. ప్లస్ ఆర్ టోకెన్ తీసుకొని అలాన్ని చెక్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్ టోకెన్ అనేది మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేస్తున్నాం వన్స్ అథెంటికేటెడ్ అవ్వగానే. సో ఆ ఆర్ టోకెన్ అనేది ఎవ్రీ టైమ్ విల్ పాస్ టు ద కలెక్షన్స్ రిట్రైవ్ చేసుకోవడానికి, అథెంటికేషన్ పెట్టడానికి అదంతా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది లాగిన్ అసెంట్. దీని లోపల ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తీసుకొని దాన్ని
ఇక్కడ మెన్షన్ చేసిన ఎండ్ పాయింట్కి పాస్ చేస్తే మనకు అథెంటికేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ రకంగా మనం అథెంటికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అవన్నీ పర్ఫామ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా కలెక్షన్ సర్వీస్ అని ఇంకొక కలెక్షన్ ప్రీడిఫైన్డ్ మాన్యువల్గా కలెక్షన్స్ ఎవ్రీ కలెక్షన్స్ రిట్రీవ్ చేయడానికి డిఫరెంట్ సర్వీసెస్, ఈచ్ కలెక్షన్కి డిఫరెంట్ సర్వీసెస్ కాకుండా అన్ని కలెక్షన్స్ని రిట్రీవ్ చేయడానికి జనరల్గా ఒక సర్వీస్ అనేది రాసుకున్నాం అనమాట. సో దీని లోపల గెట్ రికార్డ్స్ అసైన్, దీని లోపల కలెక్షన్ అనే పారామీటర్ ఇస్తున్నాం కాబట్టి ఇది అన్ని పాకెట్ బేస్ అన్ని కలెక్షన్స్కి సేమ్ యూఆర్ఐ ఉంటుంది. దీని లోపల మనం కలెక్షన్ నేమ్ ఒకటి రిప్లేస్ చేస్తే ఆ కలెక్షన్ నుంచి వచ్చే రికార్డ్స్ అన్నీ మనకు చూపిస్తారు. సో దీని లోపల పేజ్ నెషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో పాకెట్ బేస్ నుంచి ఏదైతే డేటా అనేది వస్తుందో ఆ డేటాని జనరిక్ టీ నుంచి వెళ్ళి మనం పాస్ చేసుకొని ఆ జనరిక్ టీ ద్వారా మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో దీని లోపల బేసిక్గా ఆల్ క్రెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి ఇవన్నీ పెట్టినాం. గెట్ రికార్డ్స్ అసైన్క్, గెట్ రికార్డ్, సింగిల్ రికార్డ్ అసైన్క్, గెట్ క్రియేట్ రికార్డ్ అసైన్క్, అప్డేట్ రికార్డ్ అసైన్క్, డిలీట్ రికార్డ్. సో ఆల్ ద క్రెడ్ ఆపరేషన్స్ దీని లోపల పర్ఫామ్ చేసుకోవచ్చు. సో కలెక్షన్ బేస్డ్ అయితే ఇది వాలంటీర్ అనే కలెక్షన్కి సింగిల్ కలెక్షన్కి యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా మనం ఇప్పుడు టు అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ టు రిలేటెడ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మోడల్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక మోడల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. టు.css అని చెప్పేసి సో నేను ఇక్కడ నుంచి నేమ్ స్పేస్ కాపీ చేసుకోవడానికి ఇక్కడ నుంచి సో మన అప్లికేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఇది స్టాప్ చేస్తున్నాను. టు అనే ఒకటైతే క్రియేట్ చేసాను. సో ఇది వాలంటీర్లో ఉన్న దాన్ని తీసుకుంటున్నాను. ఈ JSON ప్రాపర్టీ నేమ్ ఏదైతుందో ఇది ఇక్కడ పాకెట్ బేస్లో ఉన్న ఈ ఐడి టు డూ ఈ నేమ్స్ కాలమ్ నేమ్స్ ప్రాపర్టీస్ అనే వాటిని మ్యాచ్ చేస్తుంది. సో లోపల ప్రాపర్టీ నేమ్స్ మ్యాప్ చేస్తాం. ఈ టూ ప్రాపర్టీస్ కూడా కామన్గా ఉంటాయి కాబట్టి నేను టూ ప్రాపర్టీస్ తీసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ టూ అనేది ఉంది, స్ట్రింగ్ అన్నమాట. JSON ప్రాపర్టీ నేమ్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి ఇంకొకటి బూలియన్ ఉంది. ఈజ్ కంప్లీటెడ్. సో ఇట్లా మనం క్లాస్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. క్లాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ సర్వీసెస్ రాసుకున్నాం కదా, ఆ సర్వీసెస్లోకి వెళ్ళి కలెక్షన్ సర్వీస్లోకి వెళ్ళి వారంటీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వీటిని కాపీ చేసుకొని స్పెసిఫిక్ మెథడ్స్ వారంటీ స్పెసిఫిక్ అది టు స్పెసిఫిక్. సో ఇక్కడ మొత్తం అంతా మనం వాటిని చేంజ్ చేసుకోవచ్చు. కలెక్షన్ నేమ్ ఏదైతుందో అదే సేమ్ కలెక్షన్ నేమ్ అనమాట. దిస్ ఈస్ ద కలెక్షన్ నేమ్ టూల్స్. సో ఇదే టూల్స్ అనేది ఇవ్వాలి.
సో వన్స్ సర్వీస్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయో లేదా చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ రన్ చేస్తున్నాం. గెట్ వాలంటీర్ ఎస్ఎన్ క్రియేట్. సో అప్లికేషన్ ఫంక్షన్ నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ అనేది అయితే బిల్డ్ అయిపోయింది. అప్లికేషన్ బిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మనం టుడూ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి టుడూ అనే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో అప్లికేషన్ అయితే టుడూస్ అనే పేజ్ అయితే దీనికి యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ టుడూ పైన థ్రెడ్ ఆపరేషన్స్ అనేవి ఎట్లా చేయాలో చూసాం విత్ హెల్ప్ ఆఫ్ బ్యాకప్ బేస్. ఫస్ట్ అయితే మనం టుడూ లిస్ట్ని డిస్ప్లే చేద్దాం. సో ఇది అవసరం లేదు మనకి. మనం కలెక్షన్ సర్వీస్ అనేది ఒకటి ఇంజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ కలెక్షన్ సర్వీస్లో. కలెక్షన్ సర్వీస్ నుంచి మనం టుడూ సర్వీస్ వస్తాయి. ఈ టుడూస్ని మనం సో ఈ టుడూస్ అనేవి వచ్చిన తర్వాత ఈ టుడూస్ ఈచ్ టుడూలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో టుడూ నేమ్ అండ్ ఈజ్ కంప్లీటెడ్ ఎస్ఎన్ ఇవన్నీ మనం దీంట్లో డిస్ప్లే చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఓన్లీ జస్ట్ 2 థింగ్స్
can able to display. And the pocket was response long. And the response సో ఇక్కడైతే మనం అప్లికేషన్లో ఇక్కడ ఏదైతే టూల్స్ యాడ్ చేస్తామో ఆ టూల్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ setting is as this computer and applied. So right now this testing list view and testing application, these two are there. The application refresh చేస్తారు. సో దీని లోపల రెండు వస్తాయి. ఈ టెస్టింగ్ లిస్ట్ వ్యూ అనేది సెకండ్ యాడ్ చేస్తాం. సో ఇది చేస్తున్నాయి. దీని లోపలికి వెళ్ళి మనం మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. సో ఈ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఎస్ఎస్ అనే దాని కింద కన్వర్ట్ అవుతుంది. సో వితౌట్ ఏపీఐ అనేది బిల్డ్ చేయకుండా ఓన్లీ పాకెట్ బేస్లో మన అప్లికేషన్ అనేది డేటా అనేది పర్సిస్టెన్స్ కోసం స్టోరేజ్ కోసం అన్నీ యూజ్ చేసుకోవచ్చు పాకెట్ బేస్లో. సో విత్ జస్ట్ వన్ సర్వీస్ కలెక్షన్ సర్వీస్, ఈ కలెక్షన్ సర్వీస్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే జనరిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ కలెక్షన్స్కి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి రాసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే దీని లోపలే ఇంప్లిమెంట్ చేసేసా. బట్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్ లోపల మల్టిపుల్ ఈచ్ కలెక్షన్కి సింగిల్ ఫైల్ లాగా అన్నీ పెట్టుకొని దాని లోపల మనం ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయని మీరు కామెంట్స్లో పెట్టవచ్చు. సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నాయని కామెంట్స్లో పెట్టేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.